గైస్ ఇంకా మన 2024 ఐపీఎల్‌కి కేవలం 19 రోజులు మాత్రమే ఉంది. అయితే కేకేఆర్ ఇంకా సీఎస్‌కే ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసారు. సీఎస్‌కే ప్లేయర్స్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ ప్లేయర్స్ అయితే వచ్చేసారు. ఇంకా ఫారెన్ ప్లేయర్స్ ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే ప్లేయర్స్ రావాల్సి ఉంది. ఇంకా తలా ధోని వచ్చేసరికి నెక్స్ట్ వీక్‌లో జాయిన్ అయిపోతాడు. అంటే రేపటి నుంచి ఎప్పుడైనా జాయిన్ అయిపోవచ్చు. ఇంకా మిగతా టీమ్స్ కూడా తొందరలోనే ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేసేస్తారు. మనకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ అందరూ ఈ నెల 15వ తారీఖు కల్లా ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేసేస్తారంట. ఈ మధ్యలో స్టార్ట్ చేసే టీంలు కూడా చాలా ఉన్నాయి. ఏ టీం గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేము చెప్పే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. పీకేఎల్ ఎలాగూ కంప్లీట్ అయిపోయింది. పీకేఎల్ సీజన్ 10 ఛాంపియన్స్ వచ్చేసరికి పుణె రిపల్ 10. కాబట్టి ఇక నుంచి మన ఛానల్లో క్రికెట్ అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయి. కబడ్డీ చూసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలా మంది క్రికెట్ కూడా చూస్తారు. కాబట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్కి ప్లేయింగ్ లెవెన్లో నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఎవరుంటారు, ఇంకా అలాగే మన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరు, ఇంకా అలాగే డేల్ స్టెయిన్ 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్కి నెట్ బౌలర్గా ఎందుకు ఉండట్లేదు, వీటన్నిటికి కూడా మనం ఈ వీడియోలో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మొదటిగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ 2023 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్కి మార్కరం కెప్టెన్సీ చేశాడు. అయితే ఇతను SI20లో అయితే సూపర్ గా కెప్టెన్సీ చేస్తున్నాడు. ఆడిన 2 సీజన్లకి 2 సీజన్లో ఎస్ఆర్హెచ్ని ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. కానీ మన ఐపీఎల్కి వచ్చేసరికి ఐపీఎల్లో అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఎందుకంటే SI20 వేరు, ఐపీఎల్ వేరు. ఐపీఎల్లో ప్రతి టీం కూడా స్ట్రాంగ్ గానే ఉంటది. కాంపిటీషన్ చాలా టైట్ గా ఉంటది. కాబట్టి ఐపీఎల్లో ప్లేఆఫ్స్ గెలవడం అనేది కూడా చాలా కష్టం. అయితే 2024 ఐపీఎల్ ఆక్షన్లో మన ఎస్ఆర్హెచ్ 20.5 కోట్లు పెట్టి పాట్ కమిన్స్ అయితే కొనేశారు. ఇతన్ని ఇంత అమౌంట్ పెట్టి కొనడానికి మెయిన్ గా రీజన్ వచ్చేసరికి ఒకటి కెప్టెన్సీ మెటీరియల్, 2 ఏ పిచ్ లోనైనా సునాయాసంగా బౌలింగ్ చేయగలడు. పిచ్ కి ఒక్కసారి అలవాటు అయ్యాడు అంటే ఇంకా అతను బౌలింగ్ అదిరిపోయేలా చేస్తాడు. ఇంకా బ్యాటింగ్ వచ్చేసరికి బ్యాటింగ్ లో కూడా కొద్ది గొప్ప పర్వాలేదనిపిస్తాడు. ఐపీఎల్లో ఇతనికి 14 బాల్కి హాఫ్ సెంచరీ ఉంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ కి మార్కరం కెప్టెనా లేక కమిన్స్ కెప్టెనా అన్నది ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్. అయితే రీసెంట్గా క్రిక్బజ్ నిన్న 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్కి కమిన్సే కెప్టెన్ అవుతాడని అప్డేట్ ఇచ్చింది. క్రిక్బజ్ ఒకసారి చెప్పింది అంటే అది 90% నిజమే. కాబట్టి 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్కి 90% కమిన్సే కెప్టెన్సీ చేస్తాడు. ఎస్ఆర్హెచ్ ఇతనికి కెప్టెన్సీ ఇవ్వడం అనేది రైట్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో ఫారెన్ ప్లేయర్స్ కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది. ఎవరు ఎప్పుడు ప్లేయింగ్ లెవెన్లో ఉంటారన్నది తెలియదు. ఆ రోజు ఆ పిచ్కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళే ఆ ప్లేయింగ్ లెవెన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. పాట్ కమిన్స్ అయితే ప్రతి మ్యాచ్ ఆడతాడు. ఎందుకంటే అతను ఏ పిచ్లోనైనా బౌలింగ్ చేయగలడు. ఇంకా అలాగే మన ఇండియన్ పిచ్చెస్లో కెప్టెన్గా కూడా సక్సెస్ఫుల్గా నిలిచాడు. ఎలా అన్నది మీ అందరికీ తెలిసిందే. మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని ఛాంపియన్స్గా నిలబెట్టాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్కి కమిన్స్కి కెప్టెన్సీ ఇవ్వడం అనేది రైట్ మూవ్ అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.